హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు మనకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏప్రిల్ నెలకు ఓపెన్ అయ్యే రూమ్స్, అకామిడేషన్, సేవలు, 300 రూపీస్ దర్శనాల కోసం అయితే కనుక లేటెస్ట్ అప్డేట్ మనకు వచ్చేసిందండి. ఈ రోజు మనకి ఏప్రిల్ నెలలో ఎవరైతే దర్శనాలు కావాలనుకుంటున్నారో వాళ్ళు మనకి ఈ జనవరి నెలలోని ఏ రోజుల్లోనే అంటే ఏ డేట్స్లో ఏ సేవలు దర్శనాలు ఓపెన్ అవుతున్నాయి ఇప్పుడు డీటెయిల్గా మనం చూద్దామండి. మొదటగా అయితే కనుక మనకి 18వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ఎలక్ట్రానిక్ డిప్ మటండి. ఈ ఎలక్ట్రానిక్ డిప్ దేనికంటే మనకి అర్చన, తోమాల, అష్టదళ పాదపద్మం అండ్ సుప్రభాతం ఈ 4 సేవల కోసం మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ముందుగా ఎలక్ట్రానిక్ డిప్ వేసుకోవాలండి. ఈ ఎలక్ట్రానిక్ డిప్కి జనవరి 18వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి జనవరి 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చండి మీ మొబైల్ నెంబర్ ద్వారాగా. నెక్స్ట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే కనుక జనవరి 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఏ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఏ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యారో ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుందన్నమాట. అప్పుడు ఏ సేవకు సెలెక్ట్ అయ్యారో ఆ సేవ డబ్బులు కట్టి మీ సేవని మీ సొంతం చేసుకోవచ్చు మాట అండి. ఇక జనవరి 21వ తారీఖున ఏప్రిల్ నెలలో ఓపెన్ అయ్యే ఆర్జిత సేవల కోసం అయితే కనుక రిజిస్ట్రేషన్స్ ఉదయం 10 గంటల నుంచి చేసుకోవచ్చండి. అది కళ్యాణం, తర్వాత ఆర్జిత సేవలు, తర్వాత ఉంజాల్ సేవ, సహస్ర దీపాలంకరణ ఈ 4 సేవల గురించి ఎవరైనా సరే ఏప్రిల్ నెలలోని వెళ్ళాలని అనుకుంటే కనుక మీరు జనవరి 21వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మీ సేవలను మీరు బుక్ చేసుకోవచ్చు. అదే రోజు అంటే 21వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఈ ఆర్జిత సేవలే వర్చువల్ అన్నమాట. అంటే మీరు సేవలో పార్టిసిపేషన్ ఉండదు, మీరు సేవలో పాల్గొనరు. ఉదయం 10 గంటలకు ఓపెన్ అయ్యే సేవలు అయితే కనుక మీరు పాల్గొనవచ్చు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అయ్యే సేవలు అయితే కనుక మీరు పాల్గొనడానికి ఉండదన్నమాట. ఓన్లీ సేవను బుక్ చేసుకోవాలి. దాని తర్వాత 300 రూపీస్ దర్శనం ఇస్తారన్నమాట. ఇవైతే కనుక వర్చువల్ ఆర్జిత సేవలనే వర్చువల్ సేవలు అని అంటారన్నమాట. ఇవి మీకు 21వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతుందన్నమాట. ఇక అంగ ప్రదర్శన సేవలు ఎవరికైతే ఏప్రిల్ నెలలో అంగ ప్రదర్శన చేయాలనుకుంటున్నారో వాళ్ళు జనవరి 23వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి, బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదే రోజు అంటే జనవరి 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్స్, మెడికల్లీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకైతే కనుక రిలీజ్ అవుతుందండి. మీరు ఏప్రిల్లోని దర్శనాలు చేసుకోవాలనుకుంటే కనుక జనవరి 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి బుక్ చేసుకోవచ్చు. 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి బుక్ చేసుకోవచ్చు అండి. సదరం సర్టిఫికేట్ ఉండాలి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. సీనియర్ సిటిజన్స్కి అయితే కనుక ఆధార్ కార్డు స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందండి. అలాగే మెడికల్లీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఆ మెడికల్ సర్టిఫికేట్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇక అందరూ ఎదురు చూసి అంటే ఏప్రిల్ అనగానే హాలిడేస్ టైం కదండి. సో ఏప్రిల్లోని ఎవరైతే దర్శనాలు 300 రూపీస్ దర్శనాలు బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళైతే కనుక జనవరి 24వ తారీఖు ఉదయం 10 గంటలకైతే కనుక 300 రూపీస్ దర్శనాలు ఓపెన్ అవుతున్నాయండి. ఒక ఫోన్ నెంబర్కి 6 వరకు కూడా వెళ్ళొచ్చు అన్నమాట. మరి ఇవన్నీ సేవలు ఇవన్నీ దర్శనాలు చేయాలంటే కొండ మీద మనం ఉండాలి కదండి. సో అకామిడేషన్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలోని మనము కొండ మీద ఉండడానికి అకామిడేషన్ అయితే కనుక బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ అకామిడేషన్ మనకి జనవరి 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఏప్రిల్ నెలలోని రూమ్స్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అన్నమాట అండి. 3 గంటల కంటే 3 గంటలకి చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఒక ఫోన్ నెంబర్తోనే అంటే ఎవరైతే దర్శనాలు చేసుకుంటారో ఏ ఫోన్ నెంబర్తో అదే ఫోన్ నెంబర్తోని అకామిడేషన్ అన్నది లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. దర్శనం ఉన్న వాళ్ళకి మాత్రమే రూమ్ అన్నది అలాట్ చేస్తారన్నమాట అండి. ఇవండి ఏప్రిల్ నెలలో ఎవరైతే దర్శనాలు, రూమ్లు, అకామిడేషను అలాగే ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ జనవరి నెలలోను 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా ఓపెన్ అయ్యే ఈ డేట్స్లోని బుక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి.